రామారావు గారి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఎలా ఉండేది? ఎలా ఉండేవాళ్ళు అసలు? రామారావు నాన్నగారు హరికృష్ణ అంటే ప్రాణం. నేను రామారావు నాన్నగారు పక్కన కూర్చున్నాను. మా హరిబాబు చేశాడు ఆ బిఎస్ సుబ్రహ్మణ్యం బొంత తక్కువ వాడికి ఇవ్వచ్చుగా ఫైట్ సీను. ఇద్దరం పోయి ఆ పక్కకి వెళ్ళి సెల్లు కాల్చి ఏమి చేస్తా ఆ చెట్టు పక్కన పొగొస్తుంది చూసుకుంటూ ఏదో అంటుకుంటూ ఉన్నాడు అని అలా పరిగెత్తిపోయాం మేము. ఏమైంది? జనరేటర్ పాడైంది అయ్యా. ఏమి లేటు, తొందరగా చేయండి. మనలా మనుషులు కాదు, అది మిషన్. దూరి చేస్తున్నారు కదా. అది కృష్ణ ఆఖరి శ్వాసగా నేను కలిసినప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి అసలు ఎలా ఉండేది గురుగారు? అసలు రామారావు గారి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఎలా ఉండేది? ఎలా ఉండేవాళ్ళు అసలు? రామరహిమలో రామరహిమ అంటే ముగ్గురు ఉంటారు కదా వాళ్ళు. రామారావు గారు బావమర్ది గారు ఆయన పేరేదో ఉండే రుక్మాంగధరరావు ఆయన తీశాడు. బావమర్ది బిఎస్ సుబ్బారావు గారు డైరెక్షన్, బాలకృష్ణ హరికృష్ణ ఉంటాడు. అదే ముగ్గురు ఉంటారనేది. అదే అందులో నాకు వేషం. ఒకరోజు షూటింగ్ అవుతాడు. రామారావు నాన్నగారు హరికృష్ణ అంటే ప్రాణం. ఓకే. రామారావు గారి ఇంట్లో ఎంతమంది మనవలు ఉన్నా రామారావు గారు మన ఆయన పేరు తమ్ముడు తిరుపతి అందరూ ఉన్నా హరికృష్ణ అంటే వాళ్ళ తాతగారికి ప్రాణం, రామారావు నాన్నగారికి. ఈ షూటింగ్ వచ్చేవాడు ఆయన. ఎవరు? రామారావు నాన్నగారు ఈ రామరావు షూటింగ్కి వచ్చారు. ఒక బాలకృష్ణ సీన్ అవుతాడు. అయ్యాక ఏదో ఫైట్ సీన్ తీసినారు. నేను రామారావు నాన్నగారు పక్కన కూర్చున్నాను. హరిబాబు బాలకృష్ణ బాగా చేస్తున్నాడు తాతగారు. బిఎస్ వరకు బొరలేదు. ఆ బాలకృష్ణ మా హరిబాబు కూడా బాగా చేస్తాడు. ఆ ఇష్టం నాకు ఇప్పటికీ అలా మీకు ఇలా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. మా హరిబాబు చేస్తాడు ఆ బిఎస్ వరకు బొర తక్కువ వాడికి ఇవ్వచ్చుగా ఫైట్ సీను. బాలకృష్ణ గారు కాకుండా హరికృష్ణ గారికి ఇవ్వచ్చు కదా అంటాడు. అలాగా ఆ సెట్లో అప్పుడు అక్కడి నుంచి హరికృష్ణ ఆఖరి శ్వాసగా నేను కలిసినప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. హరికృష్ణ గారు మీరు బా చాలా బ్రహ్మంగారి చేతి షూటింగ్ వెళ్ళాం. ఆ షూటింగ్లో అప్పుడు నాకు ఈ పాన్ పరక్ కాదు సిగరెట్లు అలవాటు. హరికృష్ణకి సిగరెట్లు అలవాటు. అవును. మీ ఇద్దరం పోయి ఆ పక్కకి వెళ్ళి సెల్లు కాల్చుకున్నాం. రామారావు షార్ట్ అయ్యి బయటకు వచ్చారు. ఏమి చేస్తా ఆ చెట్టు పక్కన పొగొస్తుంది చూసుకుంటూ ఏదో అంటుకుంటూ ఉన్నాడు. అబ్బో బాబోయ్ అమ్మ చెట్టు వెనకాల కూడా సిగరెట్ కాల్చుకున్నాడు ఈ పెద్ద ఆయన అని అలా పరిగెత్తిపోయాం మేము. హరికృష్ణ గారు కూడా భయపడేవాళ్ళు. సిగరెట్ కదా అదే అలా వెనక్కిపోయాడు. అలాగా ఒకరోజు ఇక్కడ అనురాగ్ దేవత బాబు జీడిమెట్ల అక్కడ షూటింగ్. ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద ఓ బిల్డింగ్ ఉంది. అక్కడ షూటింగ్. అది రాఘవేంద్ర డైరెక్షన్. శ్రీదేవి రామారావు అందరూ ఉన్నారు. ఒక జీపు ఈ కొండ మీదకి రావాలి. అక్కడ సీను. ఆ జీపు డ్రైవర్ 2-3 సార్లు సగం దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఎక్కలేకపోతున్నాడు. ఏమైంది? పైకి తీసుకురండి జీపు అన్నాడు రామారావు గారు. హరికృష్ణ అన్నగారు అది ట్రై చేస్తున్నట్టు రాదు, అది మీకు తెలియదు డ్రైవింగ్ది. అది సగం దాకా వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా, ఎక్కించలేదు కష్టం. ఆ సీన్ అక్కడే కింద చేయొచ్చు కదా హరికృష్ణ గారు అన్నారు. ఏ మరి ఆగో ఎందుకు రాదు, మీకు జీప్ కావాలంతేగా లేదన్నాడు. జీప్ కావాలంతేగా వెళ్ళాడు. జీప్ డ్రైవర్ని తప్పుకోమన్నాడు. హరికృష్ణ ఇక్కడ జయ్యని తీసుకొచ్చాడు. ఎవరు? హరికృష్ణ గారా? ఏదైనా జనరేటర్ పాడైపోయింది. జనరేటర్ పాడైపోతే షూటింగ్ లైట్లు లేవు. బ్రహ్మగారు చేస్తున్నప్పుడు ఏమైంది? జనరేటర్ పాడైంది అయ్యా. వాడు చేస్తున్నాడు. ఏమి లేటు, తొందరగా చేయండి అంటున్నాడు రామారావు. మనలా మనుషులు కాదు, అది మిషన్. దూరి చేస్తున్నారు కదా అన్నాడు. హరికృష్ణ గారా? టైం చూసుకోండి.
అన్నాడు. అప్పుడు హరికృష్ణ కెళ్ళదూరి ఒక పావు గంటలో చేశాడు. జనరేటర్ బాగా చేస్తాడు వారిని. ఆ జనరేటర్ దగ్గర ఉన్న బాయ్స్, ఆ లైట్ బాయ్స్ అవ్వచ్చు, ఎవరో వచ్చండి, టీ తాగుదామా, అందరితో టీ తాగేవాడు. లేబరు హరికృష్ణ గారు అంటే అదే బ్రహ్మంగారి చరిత్రలో. బాలకృష్ణ ఎవరు? శిష్యుడు. నేను ఒక శిష్యుడు. మొత్తం శిష్యులు ఉన్నారుగా. అవును. బ్రహ్మంగారి మఠం దగ్గర షూటింగ్. రామారావు గారు బ్రహ్మంగారి గెటప్పుడు ముందర నడుస్తారు. శిష్యులందరూ 5 శిష్యులు వెనకాల నడవాలి. ఈ బాలకృష్ణ అప్పుడు కొత్త కదా, యూత్ కదా. నేను రామారావు కొడుకుని ఉంటుంది కదా. మేము నలుగురు అలా ఉంటే మాకంటూ 2 అడుగులు ముందర నడుస్తున్నాడు, సెపరేట్ నడుస్తున్నాడు. రామారావు అలా చూశాడు. ఏం బాలయ్య నువ్వు శిష్యుడు వేసవే, వాళ్ళతో కలిసే రండి అన్నాడు. అయిపోయాడు. ఇంకో సీన్లో ఈ బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యేటప్పుడు ఆ ఇష్టమైన శిష్యుడు ఎవడు? బాలకృష్ణ. దాని పేరు ఏదో ఉంది ఆ క్యారెక్టర్. ఈ జీవ సమాధి అయ్యేటప్పుడు ఈ శిష్యుడు భరించలేదని వీడిని పువ్వులతో మనం పంపిస్తాడు బ్రహ్మంగారి చరిత్రలో, సబ్జెక్ట్లో. ఈ పువ్వులు తేడానికి వెళ్ళాడు. ఈ లోపల బ్రహ్మంగారు జీవ సమాధి అవడం మీరు నమ్మరు. నిజంగా గొయ్యి చేయించారు, గొయ్యిలో వెళ్ళారు. ఇంకా రాయలసీమలో ఆయనకి జనం ఏంటి జనం, కొన్ని లక్షల మంది షూటింగ్ జరుగుతుందంటే అవుతుంటే నిజంగా ఆయన జీవ సమాధి అయిపోతున్నారా అనే ఫీలింగ్లో ఉన్నారు జనం. ఆర్టిస్టులు ఏంటి, జనం ఏంటి, అందరూ వెళ్ళిపోయి అందులో గొయ్యి తీసి క్లియర్గా అందులో ఆ సీన్ తీస్తుంటే ఆ సీన్ అయింది. ఈ పువ్వులు తేవడం షాట్ ఉంది కదా, ఈయనక డైరెక్టర్ ఆయనగా కెమెరా పెట్టారు. మోహన్ కెమెరా, రామారావు డైరెక్టర్. ఇంత ముళ్ళు వేణుగారు, ఇంత ముళ్ళు ఉన్నాయి. ఆ అడవిలో కెమెరా పెట్టారు. అంత దూరం నుంచి పరిగెత్తుకుని రావాలి. ఎవరు? బాలయ్య బాబు. చెప్పులు ఉండవు, పరిగెత్తుకుని రావాలి. ఒక రిహార్సల్ చేశారు, టేక్ అన్నారు. పరిగెత్తుకొస్తుంటే ఒక ముళ్ళు గుచ్చుకుంది, పాపం ఆగిపోయాడు. కట్ అన్నారు. ఈ అరికాల్లో మొత్తం ఎలా గిరిగిపోయి బ్లడ్. మన పొండేగారి గారు, బలరాం గారు వాళ్ళ బావమరుదులు అక్కడికి వెళ్ళారు. అయ్యో మొత్తం అంతా రక్తం. వాళ్ళు వచ్చి రామారావు చెప్పి, బావా బాలయ్యబాబుకి ఏమో మొత్తం కట్టేయండి. ఏం బుద్ధి లేదు మీకు, పక్కకు తప్పుకోండి. ఏం బలా రెడీయా అన్నాడు. రెడీ నాన్నగారు. ఓకే షార్ట్ కెమెరా యాక్షన్ అన్నాడు. పరిగెత్తుకొచ్చాడు. వచ్చేసాక కెమెరా కట్ షూటింగ్ ప్యాకప్ తీసుకెళ్ళిపోయాడు. అది రామారావు వర్క్ ఆకూడదు అంత యూనిట్ అంటే ఇంక వెంటనే షార్ట్ అయ్యాక ప్యాకప్. అప్పుడు చూసి కారు ఎక్కడని వెళ్ళిపోయాడు. అంత డెడికేషన్. పని రాక్షసుడు, పని డెడికేషన్. వాళ్ళు దేవుడు కాకపోతే మానవులు చెప్పాడు. అందుకనే కృష్ణుడు వేషం వేశాడు, బ్రహ్మంగారు రాముడు గారు వేషం, రావణాసుడు వేషం. ఏ వేషం బాగులేదని చెప్పండి, బృహన్నల వేషం కూడా బాగున్నాడు. ఇక్కడ ప్రతివాడు మనం జన్మించాక ఒక వేషం ఉంటుంది. ఆ వేషం అయిపోగానే వెళ్ళిపోవాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఇంకోటి చీఫ్ మినిస్టర్, ఇంకో డాక్టరు, ఇంకో లాయరు, ఇంకో ఆర్టిస్టు. ఈ వేషం సపోజ్ నేనే ఆంజనేయ వేష స్టేజ్ మీద ఆ వేషం అయిపోయింది. అంతే మన క్యారెక్టర్ చేశా. నేను మా ఈ వేషంతో మా ఇంటికి పోతానని సైకిల్ మీద వచ్చాను. పిచ్చి కుక్కలు కలుస్తాయి. ఆ వేషం అవ్వగానే ఆ డ్రెస్ అంతా తీసి మేకప్ తీసి మళ్ళీ నా డ్రెస్ వేసుకుని మా ఇంటికి వస్తా. నేను మా ఇంటికి ఆంజనేయ వేషం వస్తే ఏంటంటే ఆ వేషం ముందు తీరు బాబాయ్ పిల్లలు భయపడుతున్నారు అంటారా అంటారు.
ఆ వేషం అవ్వగానే గుడ్ బై చెప్పి మనం వెళ్ళిపోవాలి ఎస్ ఇంతే లైఫ్. ఎస్